హాయ్, నేను అవినాష్ పంజాల, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. ఈరోజు మనం సోల్ ప్రొప్రైటర్ గురించి చూద్దాం. సోల్ అంటే యాక్చువల్ సింగిల్ అని అర్థం మనకి. ప్రొప్రైటర్ అంటే ఓనర్షిప్ అని అర్థం. సో సోల్ ప్రొప్రైటర్ అంటే నథింగ్ బట్ సింగిల్ ఓనర్షిప్, దాన్ని సోల్ ప్రొప్రైటర్ అంటారు. ఇంత సింపుల్ అది. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ చూస్తే సోల్ ప్రొప్రైటర్కి అదర్ ఫర్మ్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్కి, మనకి సోల్ ప్రొప్రైటర్లో ప్యాన్ ఆఫ్ ద లీగల్ పర్సన్ అదే యూజ్ చేస్తాం అంతే. ఫర్మ్ ఎల్ఎల్పిలో ఏంటంటే దానికి సపరేట్ ప్యాన్ ఉంటుంది బిజినెస్ నేమ్ పైన. ఫర్ ఎగ్జాంపుల్, నేను అవినాష్ పంజాల ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అవినాష్ ఎలక్ట్రానిక్స్ అని. సో నేను ఒక అవినాష్ ఎలక్ట్రానిక్స్ అనే ట్రేడ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, నా ప్యాన్ పైననే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే దానికి సపరేట్ ప్యాన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి రాసిన, అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్ఎల్పి ఉంది. సో అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్ఎల్పికి సపరేట్ ప్యాన్ ఉంటుంది, సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకసారి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇందులో ఏంటంటే ఈజీ రిజిస్ట్రేషన్. సో మనకు ఒక లేబర్ లైసెన్స్, ఎంఎస్ఎంఈ, జిఎస్టీ ఉంటే సరిపోతుంది. ఈ జిఎస్టీ గురించి నేను ఒకసారి మళ్ళీ ఒక డీటెయిల్ పాయింట్లో చెప్తా, అది తీసుకోవాలా వద్దా అనేది. ఇంకొకటి ఏంటంటే లో కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ యాన్యువల్ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి లెస్ దెన్ 1 వీక్ టైంలోనే మనం బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ట్యాక్స్ రేట్స్ కూడా లెస్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఫర్మ్లో ఎల్ఎల్పిలో అనుకోండి, ఇక్కడ ఫిక్స్డ్ 25% 30% స్ట్రేట్ అవే ఉంటుంది. ఒక ₹1,00,000 మనకి ఇన్కమ్ వచ్చినా 30,000 మనకు ట్యాక్స్ పడేలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఇండివిజువల్ ప్యాన్ పైనే బిజినెస్ అంతా రన్ అవుతుంది కాబట్టి స్లాబ్ రేట్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ 12 లక్షల వరకు ఈ ఇయర్లో మనకి ఇన్కమ్ ఉన్నా కానీ నెట్ ప్రాఫిట్ మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా అనుకోవద్దు, బట్ స్టిల్ బిజినెస్ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఇది కూడా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది. ఒకసారి నెగిటివ్స్ చూద్దాం. నెగిటివ్స్ ఏంటంటే క్రెడిబిలిటీ ఇక్కడ బిజినెస్ కి తక్కువ ఉంటుంది, అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ లో చేస్తే. ఇంకొకటి ఏంటంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది నేను మీకు డీటెయిల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినా. సో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు యూట్యూబ్లో ఒకసారి చెక్ చేయండి.